సింగరేణిలో కావచ్చు, కోల్ ఇండియాలో అనేక బొగ్గు సంస్థలలో కావచ్చు, ఎక్కడ లేనటువంటిది సైట్ విజిట్ అనేటువంటి నిబంధన తెచ్చిండ్రు. ఎందుకోసం తెచ్చిండ్రు? ఇది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి టెండర్లను కట్టబెట్టడం కోసమే తీసుకురావడం జరిగింది. మరి ఇది కేవలం ముఖ్యమంత్రి బావమరిది లాభపడాలనే ఉద్దేశంతో నిబంధనలను మార్చడం జరిగింది అనేటువంటిది నిజం. అందుకే ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఇదే విధంగా టెండర్ ప్రక్రియ జరిగింది. అంతకుముందు కూడా జరిగింది. చాలా పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి మరి ఆ కాంపిటీషన్లో బిడ్ వేయడం వల్ల చాలాసార్లు 10 నుంచి 20% మైనస్లో టెండర్లు పొందినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు టెండర్లన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే తెలుస్తుంది. 10% ఎక్కువ ధరకు టెండర్లు కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి చెప్పండి. ఇక మరి దీని మీద మీరు దృష్టి పెట్టకపోతే ఎప్పుడు దృష్టి పెడతారు? దేని మీద దృష్టి పెడతారు? స్వయాన మీరు ఒక కోల్ మినిస్ట్రీలో ప్రధాన బాధ్యులుగా మంత్రిగా ఉన్నారు.